మొన్న బెంగళూరులో ద హిందూ ఎడిటర్ ఎన్ రామ్ తోటి మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద బాంబేల్చిరు. నేను చాలా మందితో గత 3-4 రోజుల నుంచి మాట్లాడుతుంటే అందరి లోపల ఏంటంటే బాంబే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి 27,000 బడులను 4,000 బడులకు కుదిస్తున్నాం, అక్కడికి ఆపుతున్నాం. 4,000 బడుల కాడ 4,000 బడులే అంటే మిగతా బడులన్నీ మిగతా 23,000 బడులను బంద్ చేస్తారట. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం బంద్ చేస్తా అనేది పల్లెల దాకా కింది దాకా క్షేత్రస్థాయిలో ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి గ్రామాలలో ఇప్పుడు అంతా బడులు స్టార్ట్ అవుతాయి కదా. ఆ బడులు స్టార్ట్ అయ్యే టైంలో సర్పంచ్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, టీచర్ల సంఘాలు కావచ్చు, అందరు పోయి జనానికి ఒక నమ్మకం కలిగించే రీతిలో వాళ్ళకి చెప్పి ప్రభుత్వ పాఠశాలలకే అడ్మిషన్స్ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు మేము మంచిగా నడుపుతాము, నాణ్యమైన విద్య ఇస్తామని చెప్పి పాపం అందరు పొద్దున్న లేస్తే లాస్ట్ 1 month అయినట్టున్నది తిరగబట్టి. వాళ్ళు వాళ్ళ సెలవులు లేవు, ఏం లేవు. మా వెంకరెడ్డి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా, ఎంబీ ఫౌండేషన్. సో ఇవన్నీ పల్లెలుగా తిరుక్కుంటా వీళ్ళందరూ ఒక దిక్కు జనాలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకొచ్చి అడ్మిషన్లు చేపిస్తుంటే వాళ్ళ గుండెల మీదకి వెళ్ళి అనినట్టు పాపం ఈయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే బళ్ళని ప్రభుత్వ బళ్ళని బంద్ అయితే ఓన్లీ 4,000 బళ్ళు మాత్రమే ఉంటాయి. ఈవెన్ నేను మా శాంతా సిన్హా మేడం కు మాట్లాడితే కూడా తన కూడా అన్నది, ఐఎమ్ షాక్డ్, వాట్ ఈస్ దిస్ అని చెప్పండి, ఇంత ఘోరం ఏంది ఇది ఎక్కడ కథ అని చెప్పండి. అంటే ఎవరు అంటే ఆ కమిటీలో ఉన్న మెంబర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే మొన్నదాకా విద్యా కమిషన్ వేసిండు కదా ఈ ముఖ్యమంత్రి, ఆ కమిటీ మెంబర్లకు కూడా చాలా మందికి షాక్ అవుతున్నది. అసలు ఏంది, ఎవరిని అడిగినరు, ఏంటిది. నా పిఎల్వి విశ్వేశ్వరరావు సార్ ప్రొఫెసర్ తనతో కూడా నేను మాట్లాడి తన కూడా వస్తా అన్నాడు. బహుశా ఎవరో వాళ్ళ ఇంట్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందని అంటున్నారు. కొద్దిగా లేట్ గా కొంతమంది లేట్ గా అందుతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నేను మా ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయ సంఘాలు, యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లతో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కొంతమంది ఇప్పుడు విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక కలయికతోటి ఒక్కొక్క సెగ్మెంట్కి వెళ్ళి ఒక నలుగురు తోటి మాట్లాడిపించి సమాజానికి అసలు ఏం జరుగుతున్నదని తెలియపే ప్రయత్నంలో భాగంగానే ఇక మేము కూర్చొని మాట్లాడినప్పుడు ఈ టైటిల్ ఫిక్సప్ చేసినాం, ఇక చదువు కొనాల్సిందేనా అని. ఎందుకంటే ఇప్పుడు ఈ బడులు బంద్ అయితే మరి ఇప్పటికే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ అయిపోయినాయి మొత్తం. ఈ ప్రైవేట్ లో జనాలకు మొత్తం జేబులు కాలవుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి, నేను యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూపించేది ఉండే, నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా, 2-3 ముక్కలు అయితే చెప్తా. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే కేసీఆర్ దాదాపు 7,000 పైన బడులు, 39,789 బడులు ఉండేనట అంతకుముందు. ఇప్పుడు అది 27,000 కాడికి వచ్చింది. అంటే దాదాపు 12,000 బడులు ఇప్పటికే బంద్ అని 2 ప్రభుత్వాలల్లో 12 సంవత్సరాలలో 12,000 బడులు బంద్. ఇప్పుడు రెడీగా ఉన్నాయి 2,245 బడులు రెడీగా ఉన్నాయట ఇప్పుడు బంద్ చేసేందుకు. ఇప్పుడు ఆ బడులు ఎట్లా బంద్ చేయాలంటే ఇప్పుడు ఆయన మనకు భూలోక స్వర్గం చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. మాటలు కోటలు దాటుతాయి, చేతులు గడప దాటాయి అన్నట్టు చెప్పుడు మాత్రం పెద్ద కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఇక మాటలు మా ఇంటర్నెట్ నిజంగానే మా ఉంది 10వ తరగతి అయిపోయింది, ఆ డిస్టింక్షన్ లో పాస్ అయిండు, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడని కలలుగా అన్నట్టు చెప్తాడు ఈయన. ముచ్చట చెప్పమంటే కమిషన్ ఎందుకు వేసేది తెలియదు, దాని పైసలు ఎన్ని ఖర్చు అయినా తెలియదు. అది పెట్టి ఆఖరికి ఏం చేసినది ఒక పంచాయతీకి దారి తీసిండు. పంతుల్లో గింతగనం శాలరీలు అవసరమా అనే కాడికి పోయింది. అది వాళ్ళతో చదువు చెప్పిన ఆయన అంటే చదువు చెప్పించే శాతం అయితే లేదు. మండలాలంటే 630 డిఓలు ఉండాల్సిన కాడ 14 మంది 98% వేకెన్సీస్ ఉన్నాయి. డిఓ డిస్ట్రిక్ట్ ఎంఈఓలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. డిఓల పరిస్థితి అట్లనే ఉన్నది. క్షేత్రస్థాయిలో అసలు ఒక కమ్యూనికేషన్ నెట్వర్కే లేదు, పర్యవేక్షణ లేదు. ఇప్పుడు వీళ్ళట గవర్నమెంట్ స్కూళ్ళకు అందరు పంపించాలని చెప్తున్నారు. కరెక్టే, మరి గవర్నమెంట్ స్కూళ్ళలో నేనైతే కొన్ని 100 స్కూళ్ళు విజిట్ చేసినాం. నేను మా వెంకటరెడ్డి సాబ్ కూడా కలిసి తిరిగినాం, పాశమకులు మేము కూడా చాలా తిరిగినాం. ఈ బడులు తిరుగుతుంటే బడులు ఎంత ఘోరంగా అంటే ప్రైవేటు బడులకు మన బడులకు ఈయన రాగానే సున్నాలు వేపిస్తా అన్నాడు, బంద్ చేసిన బడులు కూడా తెరిపిస్తా అన్నాడు. తెరిపించుడు పక్కకు పడేసి ఈయన వచ్చినాక కూడా బడులు బంద్ చేసి ఇప్పటికీ కూడా
కనీసం ఉన్న తట్టెడు సున్నమో మట్టో పందికొక్కులు తిరిగితే కనీసం ఆ పొక్కులు పెట్టినట్టు దాన్ని కూడా కనీసం అల్కో విల్కో అటువంటిది కాదు, సున్నం కూడా వేయలేదు, బాత్రూములు కట్టిన పాపాన అవ్వలేదు. వేల కొద్ది ఆ డేటాలు వాళ్ళే చెప్తున్నారు, వేల కొద్ది బడులల్లా కనీసం టాయిలెట్లు లేవు. దాదాపు 6,000 బడులలో టాయిలెట్లు లేవట. కనీసం ఆ టాయిలెట్ సాఫ్ చేసేది కూడా నిన్న మొన్న చెప్పారు, మా అమ్మలకి అక్కజల్లకి ఇచ్చిన 400-500 ఆర్టీసీ బస్సులో ఉన్నాయట, మొన్న 550 ఎంతో ఉన్నాయట. ఇక అవి చూపించి మొత్తం ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నట్టే మొత్తం కోటీశ్వరులే చేసిన అంటుండు. కింద క్షేత్రస్థాయిలో పోతే కనీసం అంగన్వాడీలకు జీతాలు లేవు. విద్యను సర్వనాశనం పట్టించేటువంటి పనిలో ఉన్నాడు ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నాడు, చాలా గొప్పలు చెప్తున్నాడు ఆయన. నిన్నటిదాకా పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ డేటా చూస్తే మా సార్ కూడా ఆర్టికల్ రాసింది దాని మీద. ఇంతకు ముందు 26 ఉన్నది, ఇప్పుడు 28కి అడిగిపోయింది. ప్రమోషన్ పెద్దగా పెరుగుతుంది, కిందికి రావాలా పైకి పోవాలా? ఇక ఫ్యూచర్ సిటీ అంటాడు, అన్ని ఏమేమో ఇక అన్ని ఆయన మాట్లాడుతుంది. కానీ యూనివర్సిటీలలో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఇంతకుముందు మొన్న వచ్చింది ఆయన, మొన్న యూనివర్సిటీకి వచ్చిపోయి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తున్నాను. ఇంతకుముందు ముఖ్యమంత్రి రాలేదు, నేను ఉస్మానియా యూనివర్సిటీకి నేను ఇక్కడ దాకా వచ్చిపోతున్నా, ఆయననైతే రానియలేదు అని చెప్పి పేద మిలిటరీ పోలీసులను పెట్టుకొని కంప్లీట్ గా ఆడ పెట్టి పోలీసు మా విద్యార్థుల కన్నా ఒక 15-20 అంతలు పోలీసు వాళ్ళు ఉండే. వచ్చిపోయింది 1000 కోట్లు అన్నాడు. ఆ వచ్చినాడు అన్న, నేను 1000 కోట్లు ఇచ్చుడు కాదు నాయన, 1000 వేకెన్సీలు ఉన్నాయి యూనివర్సిటీలా, ఇంకా వేకెన్సీలు ఫిలప్ చేయి, అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి కూడినటువంటి యూనివర్సిటీలు పెడుతున్నాం మేము ఇక్కడ అని చెప్తాడు. ఆడ కూడా కనీసం ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఇది ఒక్క యూనివర్సిటీ కాదు, నువ్వు కాకతీయ తీసుకో, తెలంగాణ యూనివర్సిటీ తీసుకో, ఏ యూనివర్సిటీ అయినా తీసుకో, విద్యా వైద్యం రెండింటిని నేను చూసుకుంటా, 2 కన్నుల లెక్క చూసుకుంటా అని మాట్లాడిన ఆయనే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్. మొన్న నేను వలిగొండకు పోతే ఓ డెల్టా స్కూల్ అనేది ఉన్నట, అది ముంగట రైతులు 2 నెలల నుంచి ఐకేపీ సెంటర్లలో తూకం అయినవి ఉన్నాయి, తూకం కాని ఉన్నాయి. 2 నెలలకెళ్ళి ఆడ వర్షాలకు తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, వేరే జిల్లాలో మంది చచ్చిపోతున్నారు. నేను దాదాపు ఒక 45 నిమిషాలు మా వాళ్ళందరం కలిసి మేము పోయినా, వెంకటు సీను ఎత్తుగడలు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లు పెడుతున్నట. ఏ స్కూళ్ళల్లో నీకు ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి? బందో హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు పోయి చెప్తాడు, నా టర్మ్ లోనే ఇంకా 2-2.5 ఏళ్ళు ఉన్నది, నా టర్మ్ అయిపోయే లోపట మీరు 100 హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాలి అంటుండు. అంటే ఏందన్నట్టు దానికి సిగ్నల్ ఏమిస్తున్నాడు? జనాలను అప్పులప్పాలు చేయాలి. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు ఇంతకు ముందు, ఫీజులు కడతందుకు హాస్పిటళ్లకు పోతే ఎవరైనా పోతే పుస్తమట్టలు అమ్ముకోవాలి, ఇండ్లు అమ్ముకోవాలి, ప్రైవేట్ వాళ్ళంతా దోపిడీ చేస్తున్నారు. ఈయన వచ్చి కూర్చొని మళ్ళీ ఈయన గదే మాట అంతకుముందు మాట్లాడింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఒకటి. ఇవి సమాజానికి ఈవెన్ ఇప్పుడు ఎంత సంఘర్షణ ఉన్నదంటే, ఎవరు ఏ ఇండ్లలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఇంత దుర్మార్గంగా వసూలు చేస్తున్నట్టే వాళ్ళు, దాని మీద ఒక నియంత్రణ లేదు, ఎక్కడ నియంత్రణ లేదు. పబ్లిక్ స్కూల్లో వచ్చిన ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు కూడా నియంత్రణ లేదు. వీళ్ళందరూ ఏం లేదు, మనతో మాట్లాడేందుకు డైలాగులు మాత్రం విపరీతమైన డైలాగులు కొడుతున్నారు వాళ్ళు. కానీ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో పిల్లలున్న ప్రతి ఇళ్లల్లా నెలకు లేదన్నా ఒక 10,000 నుంచి 15,000 రూపాయలు వాళ్ళు ఫీజులు, డ్రెస్సులు వాళ్ళే ఇవ్వాలి, పుస్తకాలు వాళ్ళే ఇవ్వాలి, బెల్టుల కాడికెళ్ళి వాళ్ళే వేయాలి, బ్యాగుల కాడికెళ్ళి వాళ్ళే వేయాలి, ఆ ప్రైవేట్ దగ్గరనే కొనాలి. నిన్నగాక మొన్న వచ్చింది తమిళనాడు ఆయనే, కానీ పెట్టిండో ఫీజు పెట్టిండి, ఇది దాటితే బిడ్డ మంచిగా ఉండదు బాగుండదు అని చెప్పి అంటున్నాడు. ఈయన మాట్లాడేటప్పుడు వచ్చాడు మాటలు మాట్లాడతాడు. మొన్న చూసినాం కదా, ఈ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కింద ఒక 3-4 కాలేజీలు కలిపితేనే 5,000 కోట్లు ఇవ్వాలన్నట. 5,000 కోట్లు పైసా 2 పైసలా? అవి కూడా సిటీలో ఉన్నటువంటి కాలేజీలే. వాళ్ళ బకాయిలు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పాఠశాలలు ఇవన్నీ ప్రైవేట్ కదా పోయేది. వీళ్ళు దాంట్లో వాటాలు పెట్టుకొని మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ విషయాలు జనానికి చెప్పి ఇప్పుడు మనం స్కీమ్లని, ఆ స్కీము ఈ స్కీము ఇదని అదని చెప్తూనే ఉన్నారు కదా, ఇవన్నీ మొదలు అసలు పక్కకు పెట్టి తెలంగాణలో విద్య, నాణ్యమైన విద్య, విలువలతో కూడినటువంటి విద్య, పంతులు ఉన్నారు ఇప్పుడు 1,20,000 మంది, డైరెక్ట్ వీళ్ళున్నట్టు ఒక 60,000 మంది కింది స్థాయిలో ఉన్నారు, పంతులు ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకెంత రిక్రూట్మెంట్ కావాలి. సౌలతులు నాకు మొన్న ఒక మొలుగు దగ్గర ఒక బడికాడికి పోతే జూనియర్ కాలేజ్ లెక్చరర్ చెప్తుండే,
అరే ఏంది మీ కాలేజీలు ఎట్లున్నాయంటే ఏం చెప్పాలన్నా మేము ఇంటర్వ్యూలు కాగానే మేము అందరం కలిసి గిది పోవాలంటే ఒకటే చెట్ల పంట పోవాల్సిందే అని చెప్పిండు. మొన్న రీసెంట్ గా చెప్తున్నాను ఇది జూనియర్ కాలేజ్ స్థాయిలోకి వచ్చినటువంటి వాళ్ళు జూనియర్ కాలేజీలో కూడా ఆడపిల్లలకు మేము మస్తు స్కూళ్ళలో పోయాం, లైన్లు బార్లు తీసి లైన్లు ఉన్నాయి, బాత్రూమ్లు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు నార్మల్ జనం మన ఇంట్లోనే ఎవరింట్లో అయినా కానీ ప్రభుత్వ పాఠశాలలలో ఎట్లా పంపిస్తారు? కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఇప్పుడు ఈయన చూడు కొత్తగా చెప్తున్నాడు, సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవన్నీ బడులు మెయింటైన్ చేస్తారట. ఈ బడులే సక్కవలేవరా నాయన అంటే ఈయనట పెద్ద పెద్ద బంగ్లాలు కడతారట, 20 ఎకరాల భూమిలో 200 కోట్లు పెట్టి ఒక్కొక్క బడి కడతారట. ఇప్పటిదాకా ఒక్క బడి కూడా కట్టలే, నాకు కట్టినాడు ఎక్కడన్నా? ఒక్క బడి కట్టలే, ఇప్పటిదాకా ఒక్క బడి కూడా కట్టలేదు. కానీ మాటలు మాత్రం మామూలుగా మాట్లాడతలేడు ఆయన. ఈ బడులు ఈ 200 కోట్లు అవి పెట్టే బదులు మేము కూడా అనుకున్నాం, మేము కూడా ఇంతకుముందు ఆ ఎస్డిఎఫ్ కెళ్ళి ఇచ్చినప్పుడు మండలానికి ఒక 5-6 అన్న మంచిగా కాలబడి మంచి బడులు కడితే ఒక 50,000 కోట్ల రూపాయలు అయిపోతుంది అని చెప్పి నిన్న మొన్న మేము ఈ పవన్ కళ్యాణ్ పంచాయతీ అవుతుంటే కొంత భూములు తీస్తా ఉన్నాం, ఈ కొడుకులో ఎక్కడెక్కడ ఉన్నాయండి అనేది. నిన్న చూస్తే తెలిసింది కొన్ని భూములే గటెంకాల ఈ ఉన్నోళ్ళు ఉన్నాయి కదా, వెస్ట్ సిటీ సైడ్ చూస్తే కొంతనే, అది చటాకొంత కూడా కాదు, అవి చూస్తేనే 1,00,000 కోట్ల రూపాయల భూములు వీళ్ళు హంఫర్ట్ చేసిర్రు. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఈ 1,00,000 కోట్లు పెడితే తెలంగాణలో మొత్తము కేజీ నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా విద్య ఇవ్వచ్చు, నాణ్యమైన విద్య ఇవ్వచ్చు. తర్వాత 54 డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి ప్రతి దగ్గర జిల్లాకు ఒక అపోలో హాస్పిటల్ లెక్క హాస్పిటల్ కట్టి వైద్యం కూడా ఉచితంగా ఇవ్వచ్చు. నీకు ఆ బిల్లు ఉండాలి లోపల. కానీ పైసలన్నీ ఎవరి దగ్గర పోతున్నాయంటే కొంతమంది ఉన్నోళ్ళ దగ్గర పోతున్నాయి. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, నువ్వు ఏ చిన్న ఆఫీసర్ ను కదిలింది చూస్తున్నారుగా పేపర్లలో చూస్తే ఏసీబీలు పట్టంగానే బంగారము, కాగితాలు, పైసలు, కట్టలు, బంగ్లాలు, విల్లాలు, ఫామ్ హౌస్లు. పేదోళ్ళు మాత్రం ఎక్కడేసిన గొంగళ అక్కడ ఉన్నది. పైన ఉన్నోళ్ళు మొత్తం ఒకటే. ఆ పొజిషన్ ఉన్నోనికి 1%, అధికార పార్టీలో ఉన్నోనికి 1%. నువ్వు మాట్లాడితే 1%, మాట్లాడకుండా ఉండాలంటే 1%. మా బోటలో అక్కడిక్కడ మాట్లాడుతుంటే ఇక మా మీద అమ్మ నా బూతులుగా ఒకటే బూతులుగా